హరే కృష్ణ. ఈరోజు ఆదర్శ కథానికల నుంచి ఒక కథ చూద్దాము. కంటి కడుపు జబ్బులు అంట. మానవులందరిలోనూ రెండు రకాల రోగాలు ఉంటాయంట. ఒకటేమో కంటి జబ్బు, ఒకటేమో పొట్టకి చెందిన జబ్బట. కంటి రోగం ఏంటి అంటే, ఈ లోకంలో ఒకటి చీకటి అందరి కళ్ళల్లో వ్యాపించుంది. దానికి కారణం తెలీదు. ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ దిక్కుకు వెళ్ళాలి, నేను దేన్ని చూసి నేను లోబపడ్డాను, ఎవరు యజమాని ఈ లోకానికి, ఎవరు కల్పించాడు ఈ మాయ. మరి పొట్టకి చెందిన రోగం ఏంటి? ఈ ప్రపంచంలో ఒక కోపం ఉంది, దాని అవతలి ఒడ్డు ఎవడూ చేరలేదు. దాన్ని నింపడానికి ప్రాణి దేశ దిగంతరాలకి పోతూ ఉంది. దీనమవుతుంది, పరగృహానికి వెళ్ళి సేవ చేసి చేసి చస్తుంది. భజన, ధ్యానాలు, భగవత్ చింతన దానివల్ల మర్చిపోతుంది. ఈ విషయంలో ఒక కథ ఉందట. ఒక వైద్యుడు ఉన్నాడు. ఆయన యుద్ధకి ఒక రోగి వచ్చాడు. అతడు వైద్యంతో నా కళ్ళల్లో చాలా బాధగా ఉంది, పొట్టలో కూడా బాధ కలుగుతోంది అన్నాడట. అప్పుడు వైద్యుడు అతన్ని పడుకోబెట్టి అతని పొట్ట చూశాడు, కళ్ళు చూశాడు. ఇంతలో మరొక రోగి వచ్చాడట. అతను కూడా కళ్ళల్లోనూ పొట్టలోనూ చాలా బాధగా ఉంది అన్నాడట. వైద్యుడు అందరికీ ఒకే రోగం వస్తుంది, ఇదేం వాతావరణమో అని ఆలోచించి ఇద్దరు రోగులకి వేరు వేరు మందుల్ని రాసిచ్చాడట. కాంపౌండర్ దగ్గర మందు తీసుకోమన్నారు. కాంపౌండర్ ఇద్దరికి రెండు రెండు మందు పొట్లాలని కట్టించాడు. ఒకటి కంటికి, మరొకటి పొట్టకిని. వైద్యుడు, చూడు, ఇది కంటిలో వేసుకునే పొట్లము, ఇది రాత్రి పడుకునేటప్పుడు కళ్ళల్లో వేసుకోవాలి. తరచూ రెప్పులను మూస్తూ తెరుస్తూ అలా ఆడిస్తూ ఉండాలి. దానివలన కళ్ళ నుండి వేడి వేడి నీరు వచ్చేస్తుంది. అప్పుడు నిద్రపోవాలి. దీంతో కన్ను బాగుపడుతుంది. ఈ రెండో బట్టలు ఉందే, ఇదేమో పొట్ట కోసం. ఇది ఒక పావు నీళ్ళల్లో వేసి నిప్పుల మీద ఉంచు. నీళ్లు ఒక చటాకు వరకు మరగ్గానే దాన్ని వడపోసి ఆ కషాయాన్ని త్రాగు. దాంతో పొట్ట బాగుపడుతుంది చెప్పి పంపించాడా వైద్యుడు. రోగులిద్దరూ మందు తీసుకొని వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఒక రోగి మాత్రము సరిగ్గా అలానే వాడాడు. వైద్యుడు చెప్పినట్లు కంటి మందు కంటిలోనూ, పొట్ట మందు పొట్టలోనూ వేసుకున్నాడు. కానీ రెండో రాగు మాత్రం తారుమారుగా పొట్టకిచ్చిందేమో కంటిలోనూ, కంటికిచ్చిందేమో పొట్టలోనూ వేసుకున్నాడు. కంటిలో ఏ కొంచెం చెత్త పడినా సరే పోటు వస్తుంది. మరతడు పొట్టలో వేసుకునే చూర్ణాన్ని కంటిలో వేసుకున్నాడు. దాంతో కంటిపాత ఎక్కువైంది. కంటి మందు చల్లగా ఉంది. అది పొట్టలోకి పోయేసరికి కడుపులో పోటు కూడా ఎక్కువైంది. అతడు, నీ తండ్రిని నేను చంపానా, నీకేం అపకారం చేశానంటూ వైద్యుడిని తిట్టడం మొదలుపెట్టాడు. అతడు తంచావు, తాను చచ్చాడు, మరి నా దగ్గర నుండి ఏనాటి బదులు తీర్చుకున్నాడు ఇత్యాదిగా మన్నాడు. అతడు ఆసుపత్రి తెరవక ముందే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. వైద్యుల వారు వచ్చారు. ఆసుపత్రి తెరిచి అతన్ని ఎలా ఉన్నావు అని అడిగారు. అతడు, ఎలా ఉన్నాను నేను చెప్పను. వైద్యుడు, అరే ఏమైందయ్యా అన్నారు. అప్పుడు అతను, ఏమైంది, నువ్వు చేసిందా అయ్యింది. వైద్యుడు, నేనేం చేశానయ్యా. అతడు, నీవిచ్చిన మందు నా కంటిపోటును ఎక్కువ చేసింది, కడుపులోని బాధ ఎక్కువయ్యేలాగా చేసింది. నేను మందు ఇవ్వనని స్పష్టంగా చెప్పి ఉంటే సరిపోయేది కదా. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, అందువలన తారుమారు మందులు ఇచ్చావు అన్నాడు. అప్పుడు వైద్యుడు, తమ్ముడు బాధెలా పెరిగింది అని అడిగాడు. ఒక్కొక్కడికి మందు త్వరగా పనిచేస్తుంది, ఒక్కొక్కరికి చేయదు. ఇది తమ తమ తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ బాధ పెరగడానికి ఏమీ కారణమే లేదే. అప్పుడు అతను అన్నాడు, నేనైతే అనుభవించిన వాణ్ణి, నా బాధ మాత్రం పెరిగింది. ఇంతలో రెండో రోగి వచ్చాడు. వైద్యుడు అతన్ని అడిగాడు, నీకెలా ఉందని. అతడు, మహారాజా చాలా హాయిగా ఉంది, పొట్ట కూడా బాగుంది, కళ్ళు బాగానే ఉన్నాయి, చాలా బాగుపడ్డాయి కూడాను. ఇది వినగానే మొదటి రోగి, చూడు, ఈయన డబ్బులున్నవాడు, ఈయనకి మంచి మందులు ఇచ్చాడు, నాకు మాత్రం తక్కువ రకం మందు ఇచ్చావు అన్నాడు. వైద్యుడు, తక్కువ తివ్వడానికి ఏముంది, అతనికి ఇచ్చిందే నీకు ఇచ్చాను, నీ పొట్లం ఎలా ఉంది అంటే రోగి జేబుల్లోంచి చూర్ణ పొట్లం తీసి వైద్యుని ముందుకి విసిరేశాడు. ఇదిగో ఆ పొట్లు అన్నాడు. వైద్యుడు రెండోది అన్నాడు. రెండోది నేను కషాయం చేసుకుని త్రాగేశాను, ఈ పొట్లం కంట్లో వేసుకున్నాను, మందు ఎక్కువ ఉంది అందుకని మిగిలింది అన్నాడు. వైద్యుడు అన్నాడు, ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి. ఒకదానికొక మందు తారుమారుగా తీసుకొని పైగా నేను నీ బాధ పెంచానంటావేంటి అని అన్నాడు. ఇలాగే మనమందరం కూడా రోగులమే. మన కళ్ళ జబ్బు ఏంటంటే, వాస్తవికమైన విషయం మనకు తోయడం లేదు, మనకి తెలియడం లేదు. ఇతరులు చెప్పింది వినడం,
సగం తెలిసిందే చాలు, ఇదే సరి అయింది అని పరిపూర్ణమైందని అనుకుంటున్నాం. పొట్టకి చెందిన జబ్బేంటంటే పొట్ట ఎప్పటికీ నిండదు. దరిద్రుని పొట్ట నిండదు, లక్షాధికారిది కోటీశ్వరుడికి కూడా పొట్ట నిండదు. ఎంతైనా లభించని ఏం చెయ్యం, గడవడం లేదు అంటాము. ఈ రెండు రోగాలకి భగవంతుడు మనకి రెండు పొట్లాలనిచ్చాడు, ప్రారబ్ధము పురుషార్థము. కంటి జబ్బుకి పురుషార్థము, పొట్ట రోగానికి ప్రారబ్ధమును. పురుషార్థం ఆచరిస్తే సత్సంగము, స్వాధ్యాయము, వివేకము, విచారము చేస్తే కంటి రోగం పోతుంది. మన కర్తవ్యం నిర్వర్తిస్తూ మన భాగ్యంలో రాసి ఉన్నదే లభిస్తుందని ప్రారబ్ధాన్ని నమ్మి ప్రవర్తిస్తే పొట్ట రోగము పోతుంది. ప్రారబ్ధ శోకము చింత పోగొట్టడానికి, సోమరిని అకర్మణ్యుణ్ణి అంటే పని చేయకుండా నిష్క్రియంగా ఉండేవాణ్ణి తయారు చేయడానికి కాదు. కుర్రవాడు జబ్బు పడితే మన శక్తి కొద్దీ అతనికి బాగా చికిత్స చేస్తూ ఉండగా అతడు చనిపోతే ఈ విషయం మనస్సులో పెట్టుకొని చింత, శోకం, దుఃఖం కలిగినట్లే మనము చేయవలసినంత చేశాము, వైద్యంలో ఏమీ లోపం లేదు అనుకున్నట్లే పిల్లవాడు ప్రారబ్ధాన్ని అనుసరించే మరణిస్తాడు. కానీ మన పురుష ప్రయత్నంలో లోపం జరిగితే చింత, శోకము, దుఃఖం కలుగుతాయి. మనము మన కర్తవ్యం సరిగ్గా నిర్వహించలేదని. కాబట్టి చేతిలో సావధానంగాను జరగటంలో ప్రసన్నంగాను ఉండేవారికి కంటి రోగం కూడా సరి అయిపోయింది. అలాగే పొట్ట దీని కాని పొట్లం దాన్ని తారుమారు చేసి వాడే వాళ్ళకి, అంటే కంటి రోగానికి ప్రారబ్ధము, పొట్ట రోగానికి పురుషార్థం ఉపయోగించే వారికి రెండు రోగాలు పెరుగుతాయి. ఇటువంటి వాళ్ళకి సత్సంగ, స్వాధ్యాయాలు, భజన, ధ్యానాలు చేయమని చెప్పామనుకోండి, వాళ్ళు ఎలా చేయమండి బాబు, మాకు అదృష్టమే లేదు అంటారు. ప్రారబ్ధం వల్ల సంప్రాప్తమయ్యే ధనం కోసం రాత్రింబవళ్ళు పురుషార్థంలో లగ్నమై ఉంటారు. పురుషార్థ అంటే మానవ ప్రయత్నం అంతా పొట్ట కోసమే వినియోగిస్తున్నారు, కానీ కంటి కోసం ఏమీ చేయరు. భగన్నామం చేయమంటే నామెలా చేయము? నోటికి 100 మణుగుల తాళం తగిలించి ఉంది, మా మోహాన్ని భగవన్నామం చేయటం అనేది రాసలేదు. భగవంతుడి ఉద్దేశం ఇదే, మేమేం చేయము, మా తప్పే ఉంది అంటారు. సదుపయోగపరచుకోవడం కానిది కాదు, అయ్యేదయ్యే తీరుతుంది. చింత అనే విషాన్ని హరించే ఈ ఔషధం ఎందుకు సేవించడం లేదు? సంభవించిన పరిస్థితిని సదుపయోగపరచుకోవడం పరుషార్థపుటదీనమై ఉంది. అందువలన కర్తవ్య నిర్వహణము, సత్సంగ, స్వాధ్యాయము, భజన, ధ్యానాదులు ఆచరించడంలో మాత్రం మానవుడు స్వతంత్రుడు, కానీ ధనార్జనలో స్వతంత్రుడు కాదు. మనిషి నేను రోజువారీగా ఇంత మాలా జపం చేస్తాను, ఇంత స్వాధ్యాయం చేస్తాను అని ఏర్పరచుకోగలుగుతాడు, కానీ రోజుకు ఇంత డబ్బు సంపాదిస్తానని మాత్రం నిర్ణయించుకోలేడు. కారణము భజన, ధ్యానాదులు ఆచరించడము పురుషార్థాధీనమైన విషయము, డబ్బు సంపాదించడం ప్రారబ్ధానికి అధీనమైన విషయం. కానీ పురుషార్థాన్ని ఉపయోగించవలసిన చోట ప్రారబ్ధమును, ప్రారబ్ధాన్ని ఉపయోగించవలసిన చోట పురుషార్థాన్ని ఉపయోగించడం జరుగుతోంది. దానితో రెండు రోగాలు పెరిగాయి. పొట్టకి చెందిన రోగం పెరగడంతో జీవన నిర్వహణకయ్యే ఖర్చు చాలా పెరిగిపోయింది. చదువుకి, తిండికి, అభిరుచులకి, వ్యవహారానికి ఖర్చు పెరిగింది. స్టాండర్డ్ పెరగాలంటారు. పురుషార్థం అంతా స్టాండర్డ్ పెంచడానికి, పొట్ట నింపుకోవడానికి ఉపయోగించడం అయ్యింది. భగవంతుడేంటి, నేనెవరిని, నేనేం చేయాలి, రాత్రింబవళ్ళు ఓ పైసా అని డబ్బు జపమే అంటున్నారు. హే భగవాన్, హే భగవాన్ అంటే అన్ని విధాల ఆనందమవుతుంది. ఏ లగ్న చిత్తంలో డబ్బు సంపాదిస్తున్నారో ఆ లగ్న బుద్ధితోనే సాధన చేస్తే శుభమవుతుంది. కానీ సాధన స్థితి ఎలా ఉందంటే, నిత్యము నియమం పూర్తయితే ఇవాల్టి ఆపద తప్పింది అనుకుంటారు. జపమాల పూర్తయిందంటే జైలు నుంచి విడుదల అయినట్లే. దుకాణంలో రోజుకి 100 రూపాయలు సంపాదిస్తారు. మరి 100 ఉదయమే వచ్చేసినప్పటికీ పగలంతా కొట్టు తెచ్చుకుని కూర్చునే ఉంటారు. జపం పూర్తయితే మాత్రము మాలను చుట్టుపెట్టేస్తారు. ఇదేంటి, ఇది తారుమారు పొట్లం తీసుకోవడమే కదా. కాబట్టి లభించిన దానితో సంతోషపడాలి, లభించని దానికోసం ఆశపడకూడదు. మన కర్తవ్యం తత్పర భావంతో నిర్వహించాలి. ఇతరుల సేవ చేస్తూ భగవత్ స్మరణ, భజన, సత్సంగ, స్వాధ్యాయాలు కొనసాగిస్తూ ఉంటే కంటి బాధ కూడా పోతుంది, పొట్టపీడ కూడా తొలగిపోతుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.